గల సంఘ విశ్వాసులు, సంఘ కాపరి మమ్మను ఆహ్వానించినందుకు మరొకసారి మీకు మా అభివందనలు. దేవుడు మీకు తోడై ఉండును కాక. ఆమేన్. కొంతసేపు దేవుని మాటలు చెప్తాను, జాగ్రత్తగా మీరు దేవుని మాటలు ఆలకించండి. ఉదయం దైవజనులు మంచి సందేశాన్ని మీకు అందించారు. నేను మీకోసం ప్రార్థిస్తున్నప్పుడు, ప్రభువుని స్తుతిస్తున్నప్పుడు మనస్సులో జీవము గల సంఘ విశ్వాసులను పెట్టుకొని ప్రభువుని మహిమపరుస్తున్న సమయంలో ప్రభువు నన్ను ఆత్మతో ప్రేరేపించి మాట చెప్పమన్నారు. ఈ రాత్రి ప్రభు ఆత్మ ప్రేరణతో ఈ మాట చెప్తున్నాను. నిశ్చయముగా ఈ రాత్రి ప్రభు వాక్యం ఒక్కొక్కరిని దర్శించునుగాక, ధైర్యపరచునుగాక, కృప వెంబడి కృప మీకు కలుగునుగాక, మహిమ వెంబడి మహిమ మిమ్మల్ని వెంబడించునుగాక. లేవియా కాండము 26వ అధ్యాయము 11, 12, 13 వచనాలు నోట్ చేసుకోనండి. ఒక్కరు కొట్టుకోవద్దు. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడునై ఉండును, మీరు నాకు ప్రజలై ఉందురు. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మును రప్పించి తిని, నేను మీ దేవుడినైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవజేసి తిని. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 3 వచనాలలో మనము నోట్ చేసుకోవలసిన మాట ఏంటంటే, నేను మీ మధ్య నడిచెదను, నేను మీ మధ్య నడిచెదను. చూడండి, కుడి ప్రక్కన కొందరున్నారు, ఎడమ ప్రక్కన కొందరున్నారు. మధ్యలో ప్రభు నడుస్తారట. దేవునికి మహిమ కలుగునుగాక. మధ్యలో నేను నడుస్తాను, మధ్యలో నేను నడుస్తాను. నా మందిరము మీ మధ్య ఉంచెదను, నా సన్నిధి మీ మధ్య ఉంచెదను, నా క్షేమము మీ మధ్య ఉంచెదను, నా మహత్యము, నా ప్రభావము, నా ప్రసన్నత మీ మధ్య ఉంచెదను. మీ యందు నా మనసు అసహ్యపడదు. మీ యందు నా మనసు అసహ్యపడదు. నేను మీకు దేవుణ్ణి ఉన్నాను, మీరు నాకు ప్రజలై ఉన్నారు. నీ దేవుడిని యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు. మీరు నాకు స్వకీయ సంపాద్యం, మీరు నాకు ప్రతిష్ట జనం. నేను మిమ్మును ఏర్పరచుకున్నాను, నేను మిమ్మును రక్తమిచ్చి కొన్నాను. ఆయా భాషల్లో, ఆయా వంశంలో, ఆయా ప్రతి ప్రజల్లో నుండి రక్తమిచ్చి నేను మిమ్మును కొన్నాను. మీరందరూ ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నారు. మీరందరూ ఫరో చేతి కింద అణిగి ఉన్నారు. మీ మెడల మీద కాడి ఉంది, కాడి పలుపులు మీ మెడలకు ఉన్నాయి. అందువలన మీరు నిలువుగా నడవలేకపోతూ ఉన్నారు. కనుక నేను మీ మధ్యలో నడుస్తూ ఐగుప్తులకు దాసులు కాకుండా, వారికి బానిసలు కాకుండా మీకు స్వేచ్ఛను, విడుదలను, విమోచనను ప్రసాదించి నేనే మీకు దేవుణ్ణై ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. పలుపు అంటే తాడు. పశువు మెడకుంటుంది తాడు. ఆ తాడు ఏం చేస్తారంటే ఒక మేకుకు కట్టేస్తారు.
ఆ పశువు అక్కడే గిరగిర తిరుగుతుందే కానీ ఆ మేకు నుండి వెళ్ళదు. ఆ మేకు నుండి ఆ పశువు వెళ్ళాలి అంటే యజమానుడో లేక జీతగాడో వచ్చి దాన్ని విప్పాలి. అప్పటి వరకు అది అక్కడే ఉంటుంది, ఎటు వెళ్ళదు. ఒక్కొక్కసారి 2 రోజులు 3 రోజులు ఆ గేదెను ఒకే చోట కట్టేసామంటే దాని కాళ్ళన్నీ బండబారిపోతాయి, లేచి నడిచేదానికి అవకాశం ఉండదు, తిరుగుతూ ఉంటుంది అటు ఇటు. ఇజ్రాయేలు ప్రజలు కూడా ఫరో మేకుకు కట్టబడ్డారు. వారి తాళ్ళన్నీ కూడా మెడకున్నాయి, మెడలన్నీ మెడలు వంగిపోయాయి, నిలువుగా నడవలేని స్థితి. దాన్ని గమనించిన దేవుడు, గుర్తించిన దేవుడు, నా పిల్లలేంటి, నా ప్రజలేంటి, నా ప్రతిష్ట జనం ఏంటి, వారి చేతిలో బానిసలుగా ఉండాలా అని ప్రభు ఆలోచించి వారితో చెప్తున్న మాట, నేను మీ మధ్య నడిచెదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను మీ మధ్య నడుస్తాను. 4 రోడ్లో ఉన్న సిమెంట్ బొమ్మను కాదు, నేను చేతులుండి ఆశీర్వదించలేని బొమ్మను కాదు, నేను ముక్కుండి వాసన చూడలేని బొమ్మను కాదు, నేను 4 గోడల మధ్యలో ఒక దిమ్ముగా ఉన్నవాడును కాదు, నేను జీవము గలవాడును, నేను సజీవుడను, నేను మీ దేవుడైన యెహోవాను, నేను మీ మధ్యలో ఉన్నాను, మీ మధ్యలో నడుస్తున్నాను, నా మందిరం మీ మధ్య ఉంచాను. దాస్యపు కట్లను, రోగమనే కట్లను, సమస్యని కట్లను నేను తెంపివేస్తాను, నిలువుగా నడవజేస్తాను నేను మిమ్మల్ని. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాటకు మీకు జ్ఞాపకం చేస్తా చూడండి. జకరియా పుస్తకము 2వ అధ్యాయము, అందరూ చూడండి. 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని నోట్ చేసుకోనండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును, నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉండును. చాలండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును, నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉండును. నా వైపు చూడండి. యెరూషలేము పట్టణమును, యెరూషలేములో ఉన్న పశువులను చూస్తే ఆ పట్టణానికి, పశువులకు, ప్రజలకు, ఆ గ్రామాలకు ప్రాకారం లేదండి. ప్రాకారం లేని పట్టణముగా ఉంది, ప్రాకారము లేని ఇల్లుగా ఉంది, ప్రాకారం లేని గుడారముగా ఉంది, ప్రాకారం లేని స్థలముగా ఉంది. ప్రాకారము అంటే ప్రొటెక్షన్, ప్రాకారము అంటే ప్రొటెక్షన్, కాపుదల. ఒక ఇంటికి ప్రాకారం లేకపోతే పందులు వెళతాయి, కుక్కలు వెళతాయి, మనుషులు వెళతారు. అక్కడ ఏదన్నా ఒక మంచి జామ చెట్టు ఉందనుకో, ప్రాకారం లేకపోతే అందరూ జాంకాయలు కోసుకుంటారు. ఎవరు ఆ చెట్టును కాపాడరు, ఎందుకంటే ప్రాకారం లేదు కదా. ప్రాకారం ఉండి గేటేస్తే ఎవడో లోపలికి రాడు, ఎవరు లోపలికి రారు. ఈ జకరియా ఆలోచిస్తూ ఉండగా ఒక దూత అంటారు, ఆ వ్యక్తితో చెప్పు, యెరూషలేమునకు ప్రాకారం లేదు, మనుషులకు ప్రాకారం లేదు, వాహనాలకు ప్రాకారం లేదు, వస్తువులకి ప్రాకారం లేదు, మనుషులకు, కుటుంబాలకు, పిల్లలకు, వారి ఇంటికి, గృహానికి ప్రాకారమే లేదు. ప్రాకారం లేని ఇల్లు పాడైపోతుంది కనుక నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉండును. ఈ జూన్ నెల 2026వ సంవత్సరం 21వ దినమున ఈ రాత్రి మన మధ్యలో ప్రభు
నడుచుదురుగాక. మన మధ్యలో ప్రభు సంచరించుదురుగాక. మన మధ్యలో ప్రభు సంచరించుదురుగాక. మన మధ్యలో నడిచి మనను ఆశీర్వదించుదురుగాక. చెప్తాం బిగ్గరగా ఆమేన్. ఆయన రాత్రి మనకు ప్రాకారముగా ఉందురుగాక. మన పిల్లలకు, కుటుంబాలకు, పిల్లల చదువులకు, వారి యొక్క జ్ఞానమునకు, వారి యవనమునకు, మీ చేతి పనులకు, రొయ్యల చెరువులు, చేపల చెరువులు, మీ చేతి వృత్తికి నా ప్రభు ప్రాకారంగా ఉండి మీ మధ్యలోనే నడుచుదురుగాక. చెప్దాం బిగ్గరగా ఆమేన్. మరొక వాక్యం కూడా జ్ఞాపకం చేస్తా చూడండి. లూకా సువార్త 17వ అధ్యాయం 11, 12 వచనాలు మీరు నోట్ చేసుకోండి. మరియు ఆయన ఇట్లనెను, ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరాన నిలిచి, యేసు ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేసిరి. చాలండి. ఇక్కడ మీరు గమనించవలసిన మాట ఏంటంటే, ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు. యెరూషలేము అనగా దేవుని ప్రార్థనా మందిరం. ఇప్పుడు మీరందరూ మీ ఇంటికాడ నుండి బయలుదేరి ఇక్కడికి వచ్చేసారు. ఎక్కడికి వచ్చారు మీరు? ఎక్కడికి వచ్చారు? సినిమా హాల్కి వచ్చారా? మార్కెట్కి వచ్చారా? ఎక్కడికి వచ్చారు మీరు? జీవము గల దేవుని సన్నిధికి వచ్చారు. జీవము గల దేవుని సన్నిధికి వచ్చారు. జీవము గల దేవుని సంఘములో మీరు ఎలా నడవాలో, ఎలా ఉండాలో, ఎలా ప్రభుని సేవించాలో ఓ చక్కని సందేశాన్ని మీకు ఆయన అందించేదానికే మిమ్మల్ని ఆయన ఆకర్షించి తీసుకొని వచ్చారు. యేసుక్రీస్తు యెరూషలేమునకు ప్రయాణమైపోతుండగా అక్కడ మీరు గమనిస్తే సమరయ గలిలయ మధ్యగా ఆయన వెళ్ళుచూ ఉన్నారు. ఈ మార్గంలో యేసు ప్రభువుని ఒక 10 మంది కుష్ఠరోగులు చూసి, యేసు ప్రభువా, యేసు ప్రభువా, యేసు ప్రభువా కరుణించయ్యా, కటాక్షించయ్యా, విమోచించయ్యా, కాపాడయ్యా, స్వస్థపరచయ్యా అని కేకలు వేయటం మొదలుపెట్టారు. ఈ 10 మంది కుష్ఠరోగులు ఎవరో తెలుసా? సమాజానికి వెలపలి భాగంలో ఉన్నవారు, సమాజంలో ఉన్నవారు కాదు. ఊరు ఎలపల కాపురం చేస్తున్నారు. కుష్ఠరోగుల్ని దేంతో పోల్చారంటే పాపంతో పోల్చారు. కుష్ఠు అంటే పాపం. వీరు పాపంతో, అసూయతో, దుష్టత్వంతో, అపచారంతో, భయంకరమైనటువంటి కుష్ఠరోగంతో ఉన్నారు. వీరిని సమాజము యాక్సెప్ట్ చేయట్లా, సమాజంలోనికి వారిని రానివ్వట్ల. వీరు ఏ కాడికి ఊరు ఎలపలు ఉండాలి, గౌరీ వెలపలు ఉండాలి. సమాజం వారిని చేర్చుకోవట్లా, ప్రేమించట్లా, పలకరించట్లా, ఆప్యాయతలు చూపించట్లా. పిల్లలకు, కుటుంబానికి, బంధువులకి, స్నేహితులకి అందరికి దూరంగా బ్రతుకుతున్నారు వీరు. కారణం ఏంటంటే కుష్ఠవ్యాధి. కుష్ఠవ్యాధి. ఒకసారి మీరు గమనించాలి పిల్లగా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పాపంలో ఉన్న, శాపంలో ఉన్న, దుర్మార్గతలో ఉన్న, వివేకంలో ఉన్న, దుష్టత్వంలో ఉన్న, కామ వికార నడవడిలో మనం నడుస్తున్నా కానీ మనల్ని ప్రేమించి మన ఎద్దుకు వచ్చి పరామర్శించి పలకరించే దేవుడు ఆయన. ఆయన లాంటి మనసున్న మహారాజు ప్రపంచంలో ఎవ్వడు లేడు. యేసు ప్రభువుకు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు లాంటి దేవుడు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. దేవతలు అనబడుతున్నవారు, దేవుళ్ళు అనబడుతున్నవారు చాలా మంది ఉన్నారు. మేము దేవుళ్ళము, దేవతలమని పిలువబడేవారు, పిలిపించుకునేవారు చాలా మంది ఉన్నారు. వారికి మించిన దేవుడే మన దేవుడు. ఆయన ఆరాధ్య దైవం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయమందు ఎంతమంది ప్రభు మా మధ్యలో నడవాలని ఆశపడుతున్నారు? మా కుటుంబం మధ్యలో నడవాలని, మాతో నడవాలని, మాతో ఉండాలని, మాతో కలిసి నివాసం చేయాలని ఎంతమంది ఆశపడుతున్నారు? మీరు
ఎంతమంది ఆశపడుతున్నారు మీరు అని నేను అడిగాను అనుకో, వెంటనే మీరు అందరు చేతులు పైకెత్తుతారు. యేసు ప్రభు నడవాలని అందరూ కోరుకుంటారుగా. నేను నడుస్తానంటే బాధ కానీ, వేరే వాళ్ళు 7 అడుగులు వేస్తారంటే బాధ కానీ, యేసు ప్రభు నడుస్తానంటే ఎవరు వద్దంటారు? యేసు ప్రభు మనతో ఉంటారంటే ఎవరు వద్దంటారండి? అసలుకి ఎవరు వద్దంటారు కదండి. ఈ రాత్రి యేసు ప్రభు నీతో నడిస్తే కలిగే ఆశీర్వాదాలు ఏంటి? యేసు ప్రభు మీ మధ్యలో ఉంటే కలిగే దీవెనలు ఏంటి? ఆయన మన మధ్యలో నడిస్తే మనం ఎలా ఉంటాం? అసలుకి ఆయన మన మధ్యలో ఎందుకు నడవాలని కోరుకుంటున్నారు అనే వివరాలు ఒక 3 చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా, ఉత్సాహంగా హల్లెలూయా, దగ్గరగా హల్లెలూయా, నీరసంగా హల్లెలూయా. అంతే మరి, ఆ మాత్రం ఉండాలిగా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన మధ్యలో నడిస్తే కలిగే ఆశీర్వాదాలు ఒక 3 చెప్తాను. మొదటి మాట నోట్ చేసుకునండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ చరణాన్ని నోట్ చేసుకునండి. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్లవారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల ఎద్దుకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవునికి మహిమ కలుగును గాక. చెప్తాం బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించవలసిన మాట, ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్లవారికి కాపరి అయి. మొట్టమొదటిగా మన మధ్యలో నడిచే దేవుడు మనకు కాపరిగా ఉంటారు. ఆయన నిన్ను నన్ను కాపాడుతూ ఉంటారు. ఆయన కాపాడకపోతే ఎవరు కాపాడబడలేరు. ఆయన మనలను కాపాడితేనే, ఆయన మనల్ని ఆశీర్వదిస్తేనే, ఆయన మనకు విడుదల కలుగు చేస్తేనే, ఆయన మనకు విమోచన కలుగు చేస్తేనే మనమందరం దీవెనకరంగా ఉంటాం. ఆయన మనకు నీతై ఉన్నారు, జ్ఞానమై ఉన్నారు, పవిత్రత అయి ఉన్నాడు, విమోచకుడై ఉన్నాడు. ఆయన మనకు మొట్టమొదటిగా కాపరిగా ఉంటారు. కాపరిగా ఉన్న దేవుడు ఏం చేస్తారు అంటే జీవ జలముల బుగ్గల యొద్దకు నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. జీవజల బుగ్గల యొద్దకు వారిని నడిపిస్తారు. శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తారు. యెహోవా నా కాపరి, నాకు కొదువే ఉండదు, నాకు తక్కువే ఉండదు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. ఆయన దుడ్డుకర్ర, ఆయన దండము ఎల్లప్పుడూ నాతోనే ఉంటుంది. ఆయన నా మధ్యలో ఉన్నారు కనుక, మా మధ్యలో నడుస్తున్నారు కనుక ఆయన నా తలను నూనెతో వండుతారు. దేవునికి మహిమ కలుగును గాక. శబ్ద బిగ్గరగా హల్లెలూయా. నూనెతో నా తలను అంటుతారు. ఆయన నా గిన్నె నిండి పొంగి పొర్లుతుంది. నా జీవితకాలం అంతా కృపాక్షేమాలే నా ఎంట వస్తాయి. కుక్కలు కాదు వచ్చేది, అప్పులు కాదు వచ్చేది, కృపాక్షేమము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మీ వెంట కృపాక్షేమాలు వస్తున్నాయి, కుక్కలు ఎమ్మడబడుతున్నాయా? కృపాక్షేమాలు మీకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ఆ కింద దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడుస్తాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. నేను ఏడుస్తున్నాను అనుకో, ఆయన దగ్గరకు వచ్చి బుజ్జగించి, ఆనంద్ పాస్టర్ ఎందుకు ఏడుస్తున్నా? ఏంటి, నేనున్నాను కదా, నేనున్నాను కదా, ఎందుకు ఏడుస్తున్నావని నా కళ్ళల్లో గుంట వచ్చే కన్నీళ్ళు ఉన్నాయి. వాటిని ఆయన చేతులతోనే ఇలా తుడుస్తాడండి.
దేవునికి మహిమ కలుగును గాక. నేను తూర్చుకోవటం వేరు, నా కన్నీళ్లు యేసయ్య తూర్చటం వేరు. ఆయన స్వయ హస్తాలతోనే నీ చంపల మీద కారుతున్న నీళ్లు అలా తూర్చి పక్కకు లాక్కొని గుండెకు దగ్గరగా పెట్టుకొని నీ భుజం మీద చేయిస్తే ఎలా ఉంటుందండి? ఒక గ్రామంలో ఒక ప్రెసిడెంట్ మనతో ఉంటేనే మనం గ్రామంలో ఉన్నవారిని ఎవరిని లెక్క చేయం అసలుకి. ఇక ఎమ్మెల్యే మనకు తెలుసు అనుకో, ఇక నియోజకవర్గాన్ని ఊపుతాం, ఒక ఊపు. ఆడదాకెందుకు మీరు? రఘురామకృష్ణ గారు మీతో ఉన్నారు అంటే ఎవరు లెక్క చేస్తారా? పాస్టర్ గారా? ఎవరైనా పాస్టర్ గారా అనరు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక అధికారి, ఒక సహస్రాధిపతి, ఓ ముఖ్య అతిథి, గౌరవనీయులు, పెద్దలు ఎవరైనా మనకు తోడుగా ఉంటే, మన పక్షంగా ఉంటే ఎవరిని లెక్క చేయం మనం. చూడండి, యేసు ప్రభువు నువ్వు కన్నీళ్లు కారుస్తుంటే, యేసు ప్రభువు నువ్వు ఏడుస్తూ నీ దగ్గరకు వచ్చేసామా సిస్టర్, ఎందులో అవన్నయ్యా, ఎందుకు ఏడుస్తున్నా, ఏంటి అని చెప్పేసి అని అలా నీ కన్నీళ్లు తూర్చి నీ చెంపల మీద ఉన్న నీళ్ళని తూర్చేసి ఆయన పక్కలోనికి చేర్చుకుంటే ఎట్లా ఉంటుందో సార్ ఆలోచించండి, ఊహించండి. అట్లా ఈ రాత్రి యేసు ప్రభు తన పక్కలోకి చేర్చుకొని తన గుండెకు ఆనించుకొని నా భుజం మీద చేసి నా తల మీద చేసి ఎట్లా, ఏందమ్మా బుజ్జికన్నా, ఏం కావాలి నీకు, ఎందుకు ఏడుస్తున్నా అని ఆయన అన్నాడు అనుకోండి, ఎట్లుంటుందండి? అసలు ఊహించుకున్నారట ఎప్పుడైనా? యేసు ప్రభు నా దగ్గరికి వస్తాడు, నా తల మీద చేయేస్తాడు, నా కన్నీళ్ళు తుడుస్తాడు, నా బాధ అంతా తీసివేస్తాడు, ప్రతి బాష్ప బిందువును ఆయనే తూరుస్తాడు అని ఎప్పుడైనా ఊహించావట్లా? దేవునికి మహిమ కలుగును గాక. శబ్దం బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆలోచించాలి, యేసుక్రీస్తు ఆయన సజీవుడు కనుక ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉంటాడు, మన మధ్యలో నడుస్తూ ఉంటాడు. కానీ ఆయన యొక్క శక్తిని మనము గుర్తించలేకపోవటమే మన అవివేకం. పిలిస్తే పలుకుతాడు ఆయన. నేను ప్రభువుని నమ్ముకొని 20 సంవత్సరాలండి, ప్రభువుని నమ్ముకొని 20 సంవత్సరాలు, విశ్వాసిగా 3 సంవత్సరాలు ఉన్నాను, 17 సంవత్సరాలుగా వస్తున్న మినిస్ట్రీస్లో ఆయా ప్రాంతాల్లో సేవలో దేవుని చేతిలో వాడబడుతూ ప్రభు వాడుకుంటున్నారు కనుక ఆయా చోట్ల విశ్వాసుల మధ్యలో దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాను. ఈ 20 సంవత్సరాలలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, కొన్ని సార్లు తలదించుకోవలసినటువంటి సందర్భాలు ఎదురయ్యాయి. సేవలో అయితే కేసు పెట్టారు, స్టేషన్కి తీసుకుని వెళ్ళారు, లాయర్ నోటీసులు ఇచ్చారు. ప్రారంభ సంఘంలో 2010, 11, 12లో ఎస్ఐ గారు స్టేషన్కి పిలిపించి వార్నింగ్ ఇచ్చాడు. ఏ తప్పు లేదు నా దగ్గర, ఎలా పడితే అలా మాట్లాడాడు. ఓ 3-4 కలిసి కిరోషన్ డబ్బా తీసుకొచ్చేసి నీ మీద పోసి తగలబెడితే నీకెవడరా దిక్కు అన్నారు. కిరోషన్ డబ్బా తీసుకొచ్చేసి నీ తల మీద పోసి తగలబెట్టేస్తా అన్నాడు. ఒకతను ఫోన్ చేసి, రేయ్ ఇక్కడ నుంచి నీ పెట్టె చదువుకొని వెళ్ళకపోతే చంపేస్తా అని అన్నాడు. విన్నా. మీసాలు తిప్పారు, తొడగొట్టారు, ఇంటి మీదకి ఓ 10 మంది కర్రలు తీసుకొని వచ్చారు, నానా ఇబ్బందులు పెట్టారు నన్ను. అక్కడ నాకు తెలిసిన వారు ఎవరూ లేరు. ఓ 16 మంది శ్వాసులు, ఆదివారం అందరూ వస్తే 16 మంది, ఒక కుటుంబం రాకపోతే 5-6 ఉంటారు. నాకు తెలియని ప్రాంతం, నాకు తెలియని సేవ, వాక్యం చెప్పడం రాదు. పెద్దలు ప్రార్థన చేసి అక్కడికి వెళ్ళమన్నారు సేవకి. మందిరం లేదు. ఓ చిన్న ఇల్లు అద్దెకి తీసుకుంటే 3000 కట్టాలి నేను. కన్నీళ్లు తప్ప అక్కడ మరొకటి ఏది నాకు కనపడట్లా. వాక్యం చెప్పడం రాదు, పాట పాడటం రాదు, డ్రమ్ము కొట్టడం రాదు. పెద్దలు ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థనలో ఆగిరిపల్లి వెళ్ళమన్నారు. నేను ఏడ్చుకుని, ఎందుకు ప్రభు నన్ను ఆ ప్రాంతాన్ని తీసుకుని వెళుతున్నావు, నాకు ఏ సేవ వచ్చు,
నేను ఎలా సేవ చేస్తాను? నాకు పాట రాదు, వాక్యం చదవటం రాదు, బైబిల్ చదవటం రాదు, నాకు సేవ అంటే తెలియదు. సెమినార్ చేసే కానీ ఎట్లా వాక్యం చెప్పాలో నాకు తెలియదు. సంఘం నడిపించే అంత జ్ఞానం, అవగాహన నాకు లేదు. ఎందుకు నన్ను పంపిస్తున్న ప్రభు అని చెప్పేసి అని ప్రార్థన చేసుకున్నాను. ఆదివారం వాక్యం చెప్పేదానికి నానా తిప్పలు పడేవాడిని. ఏం చెప్పాలో అర్థం కాక ఈ బైబిల్ 66 పుస్తకాలు ఏం చెప్పాలో అర్థం కాక బైబిల్ అంతా తిప్పేసేవాడిని. అలాంటి సందర్భాల్లో కూడా నన్ను ధైర్యపరిచి, బలపరిచి, అభిషేకించి ఒక చక్కని ఆలోచన చెప్పి సంఘానికి కావలసిన 10 మందికి, 16 మందికి, ఆ 4 కావలసిన వర్తమానాన్ని అందించి ఆ ప్రాంతంలో 3 సంవత్సరాలు సేవ చేస్తే ఒక 100 మంది పోగయ్యారండి. 100 మంది పోగయ్యారు. మందిరం లేదు, అక్కడ మనకంటూ సొంత స్థలం లేదు. అద్దెల్ని తీసుకొని ఇట్లా ఒక ఇల్లు తీసుకుంటే ఇటు మల్లె చెట్లు ఉంటాయి, ఇటు మల్లె చెట్లు ఉంటాయి, మధ్యలో చిన్న ప్లేస్ ఉంటుంది. ఆదివారం పూట టెంట్లు వేసుకొని, నేను నా పాస్టర్ టెంట్లు వేసుకొని, ఎవరు వచ్చేవాళ్ళు కాదు. టెంట్లు వేసుకొని, మేమే టెంట్ వేసుకొని, బట్టలు కట్టుకొని అక్కడ ఆరాధన జరుపుకునేవాళ్ళని. విశ్వాసులు కొత్తగా వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏ పరిచర్య చెప్పినా అర్థం కావట్లే. వారికి వస్తున్నారు, వెళుతున్నారు, విచిత్రంగా చూస్తున్నారు. కన్నీళ్ళు ఎప్పుడు కారుతూనే ఉంటాయి. ఉపవాస ప్రార్థనలు ఎప్పుడు, ఎన్ని రోజులు ఉపవాసం ఉంటావో తెలియదు, ఎప్పుడు తింటావో తెలియదు. తినక నానా ఇబ్బందులు పడుతూ వచ్చాము. అక్కడ కిరోసిన్ గ్యాస్ పొయ్యి ఒకటి ఉన్నది, ఇక్కడ గ్యాస్ కొట్టేది, దానికి చిన్న రంధ్రం పడింది, కిరోసిన్ అంతా పోయేది. ఒకసారి కూటానికి వెళ్ళొచ్చు దగ్గర అన్నం పెట్టుకుంటే కిరోసిన్ లేక మధ్యలోనే అన్నం అట్లానే ఆగిపోయింది. ఎవరు మాకు సహకారులు లేరు. మన విశ్వాసులు 10 మంది ఉన్నారు అంటే వేరే ఊరు నుండి రావాలి వారు. మధ్యరాత్రి పూట వాళ్ళకి ఫోన్ చేసి అన్నం లేదు నేను చెప్తాము. సగం అన్నం ఉడికింది, అట్లానే పెట్టి పండుకున్నాము. ఉదయాన్నే ఖాళీ ప్లేస్ ఉంటే కొబ్బరి బొండాలు తాగి పక్కనేస్తే ఆ బొండాలు తెచ్చుకొని వాటిని నరుక్కొని, జిల్లెడు చెట్లు ఉంటాయి కదా, ఆ జిల్లెడు చెట్లు ఎండిపోతే వాటిని ఇరుసుకొని వచ్చేసి ఇంట్లో పెట్టుకొని, కిరోసిన్ అయిపోయినప్పుడు మేము ఆ కొబ్బరి బొండాలు ఎండిపోయిన ఆ యొక్క వాటిని పొలలుగా చేసుకొని, ఆ జిలేడు ఎండిపోయిన పొలలుగా చేసుకొని అంత అన్నం వండుకొని తిని సేవ చేసాము. అక్కడ 3 సంవత్సరాలు సేవ చేస్తే 3 సంవత్సరాల ప్రభు నాకు ఏమీ తక్కువ చేయలేదండి. నాకు ఏమీ తక్కువ చేయలే. నా కన్నీళ్లను తుడుస్తున్నాడు, నన్ను ధైర్యపరుస్తున్నాడు, తన గుడారాన్ని నా మీద కప్పాడు. నేను కృంగిపోతున్న సమయంలో నన్ను లేవనెత్తుతున్నాడు. 2010, 11, 12 సంవత్సరాల్లో ఒక అద్భుతమైనటువంటి పరిచర్య చేసేదానికి ఒక 15, 16 మందిని దేవుడు నాకు అప్పగిస్తే అక్కడ 3 సంవత్సరాల 100 మంది సంఘాన్ని కట్టేదానికి ప్రభు సహాయం చేశారు. ఆ సమయంలో ఎంతగానో ప్రభు నన్ను ఆదరించాడు. ఎవరు ఆదరించరండి. మీరు అనుకుంటారు బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, నాకు అందరు ఉన్నారు, పర్వాలేదు, ఇబ్బందులు అనుకుంటారు. నీకు శ్రమకాలం వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు ఎవడు నీ ప్రక్కన నిలబడడు, ఎవ్వరు నీతో నడవరు. ఈ రాత్రికాల సమయమందు ఆయన నీతోనే ఉన్నారు, నీతోనే నడుస్తున్నారు, నీ పక్షానే ఉన్నారు. ఆయన నిన్ను అభిషేకించేదానికి, ఆశీర్వదించేదానికి, నీ కుటుంబాన్ని కట్టేదానికి ఆయన మన మధ్యలో ఉన్నారు. కన్నీళ్లను తూర్చే దేవుడు ఆయన. బైబిల్లో కన్నీటి ప్రవక్త ఉన్నారు. అతని పేరు ఇర్మియా, కన్నీటి ప్రవక్త. 9వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇర్మియా పుస్తకము 9వ అధ్యాయము 1వ వాక్యాన్ని నోట్ నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఓటగాను ఉండునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ ఇర్మియా హతులైన జనులను గూర్చి, దేవుని సన్నిధికి రాని వారిని గూర్చి, వ్యభిచారము చేయుచున్న వారిని గూర్చి, హంతకులను గూర్చి, అబద్ధాలాడుతున్న వారిని గూర్చి,
వంచన మాటలు మాట్లాడుతున్న వారిని గూర్చి, కుటిలమైన మాటలు పలుకుతున్నటువంటి వారిని గూర్చి, శత్రువులను గూర్చి, పాపులను గూర్చి, కామ వికార నడవడిలో ఉన్న వారందరినీ గూర్చి దివారాత్రము కన్నీళ్లు రాలుస్తున్నాడు. కన్నీళ్లకు కారణాలు చాలా ఉంటాయి. కానీ దైవజనుడు ఆత్మల రక్షణ కొరకై, సంఘ క్షేమాభివృద్ధి కొరకై, సంఘము దేవుని కొరకు సిద్ధపడాలి, సంఘము దేవుని చేతిలో పెట్టాలి, సంఘము దేవుని చేతిలో ఉండాలి, సంఘమంతా దేవుని మహిమను అనుభవించాలి, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు దైవ ప్రసన్నతలో ఉండాలి. లోక మహిమను, లోక ఆచారాలను, లోక సంప్రదాయాలను ప్రజలు మనల్ని మరచి యేసు క్రీస్తు లోనికి రావాలని దివారాత్రము కన్నీరు కారుస్తున్నాడు. తన కన్ను ఎలా ఉందో తెలుసా? రోతగా మారింది. తన తల ఎలా మారిందో తెలుసా? జలమయముగా మారింది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ క్షేమాభివృద్ధి కొరకు సేవకులు కష్టపడుతున్నారు, నీ క్షేమాభివృద్ధి కొరకు సేవకులు ప్రయాసపడుతున్నారు. మీ పరస్పర క్షేమాభివృద్ధి కొరకు, మీ ఆశీర్వాదం కొరకు, మీ అభివృద్ధి కొరకు, మీ ఆరోగ్యం కొరకు, మీ పిల్లల క్షేమం కొరకు, మీ కుటుంబాల క్షేమం కొరకు రాత్రి మగళ్ళు దైవ సేవకులు కన్నీళ్లు రాలుస్తున్నారు. ఈ రాత్రి నువ్వు గుర్తుపట్టగలిగితే, నా కోసం నా కాపరి కన్నీళ్లు రాల్చి ప్రార్థిస్తూ ఉన్నాడు, నా క్షేమాన్ని కోరుతున్నాడు, నా ఆరోగ్యాన్ని కోరుతున్నాడు, నా సంతోషాన్ని కోరుతున్నాడు, నా ఆత్మీయతను కోరుతున్నాడని గుర్తుపట్టగలిగితే ఈ రాత్రి మీకు క్షేమము కలుగును గాక. ఆమేన్. ఆయన మనకు క్షేమాధారమై ఉన్నారు, ఆయన మనకు బలము అయి ఉన్నారు, ఆయన మనకు శక్తి అయి ఉన్నారు, ఆయన మనకు పరిపూర్ణమైన ప్రాకారముగా ఉన్నారు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరులారా, ఒక ప్రాంతంలో అలా ప్రజలందరూ వెళుతూ ఉన్నారు. డప్పులు మోగుతూ ఉన్నాయి. వెనకాల జనం ఉన్నారు, ముందు ఒక నలుగురు ఉన్నారు. ఒక పాడిని మోసుకుంటూ వెళుతున్నారు. ఆ పాడెను చూసిన తల్లి గుండె బద్దలపి ఏడుస్తా ఉంది. ఆ ఊర్లో ఉన్న పెద్దలందరూ కూడా ఆమెను పరామర్శించమ్మా, చనిపోయిన వారు రారు కదమ్మా, లోకులు వెళ్ళే మార్గంలో మనం కూడా వెళ్ళాలి కదా, దేవుడు తనను ముందుగా పిలుచుకున్నాడు, మనం తర్వాత ఇదే మార్గంలో వెళ్ళాలి కదా, కొంచెం ఏడవబాకమ్మా అని చెప్తే ఆమె కన్నీళ్ళు ఎవరు తోడ్చలేకపోతున్నారండి. ఆమెను ఎవరు ఓదార్చలేకపోతున్నారు. ఏడుస్తా ఉంది. ఎదవరాలు, భర్త లేడు, ఒక్కడే కుమారుడు, ఆ కుమారుడు కూడా చనిపోయాడు. ఇక సమాజం ఎలా చూస్తుందండి ఆమెని? పనికి మాలింది, భర్తను పోగొట్టుకుంది, బిడ్డను పోగొట్టుకుంది, దుష్టురాలు, శాపగ్రస్తురాలు అని కొందరు అంటూ ఉంటే, కొందరు ఏడవబాకమ్మ అని పరామర్శించి కన్నీళ్లు తుడుస్తుంటే ఆమె కన్నీళ్లు రాలతానే ఉన్నాయి, చంపల మీద కన్నీళ్లు కారతానే ఉన్నాయి. అదే మార్గంలో ప్రభువు యేసుక్రీస్తు నడుచుకుంటూ వస్తున్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తల్లి ఏడుస్తుంది, పాడిని మోసుకుంటూ వెళుతున్నారు. వెంటనే యేసు ప్రభు వారికి ఎదురయ్యి వారిని నిలిపి ఆ పాడెను అలా ముట్టాడు. ఆయన, ఏమా ఎందుకు ఏడుస్తున్నావు ఏంటి అంటే, ఒక్కడే కొడుకయ్యా, ఇంకెవరున్నారయ్యా, నాకు ముందు వెనక ఎవరు లేరయ్యా అని బోర్ను ఏడుస్తుందండి. లోకంలో ఉన్న జనులు అయ్యో పాపం 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 అంటారు, కానీ ఏం చేయరండి, పట్టించుకోరు. భార్యాభర్తలు చిలక గోరికలాగా ఉన్నారనుకో, వాళ్ళు ఎప్పుడు ఇడిపోవాలని చూస్తుంటారు. అన్న ఎదుగుతున్నాడు, తమ్ముడు ఓడ్చుకోలేడు, తమ్ముడు ఎదుగుతుంటే అన్న ఓడ్చుకోలేడు, తోడికోళ్ళ బాగుందంటే అసలు ఓడ్చుకోదు. సమాజం అలా ఉంది. కానీ యేసు ప్రభు ఆమెను చూసి ఆ పాడెను ముట్టి ఆమె కన్నీళ్లను తోచి, ఏ చిన్నవాడా లెమ్ము అనగానే చనిపోయిన వాడు జీవంలోనికి వచ్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. జీవంలోనికి వచ్చేసి ఆ బిడ్డను బ్రతికించి, అమ్మా ఇదిగో నీ కుమారుడని ఆ చనిపోయిన బిడ్డను బ్రతికించి, బ్రతికి ఉన్న బిడ్డను, జీవము గల బిడ్డను తల్లికి అప్పగించేశాడండి. అప్పుడు ఆ తల్లి కన్నీళ్లు తుడ్చబడ్డాయి. ఆ తల్లి కన్నీళ్లు తుడ్చబడ్డాయి. లోకము, సమాజము, పెద్దలు, బంధువులు, స్నేహితులు ఎవరు ఆమె కన్నీళ్లు తుడ్చలేకపోయారు. ఇది రాత్రి ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఏ కన్నీళ్లతో నీవు ఉన్నావో, ఏ సమస్యతో నీవు ఉన్నావో, ఏ కన్నీళ్ళు నిన్ను కుదిపేస్తున్నాయో, ఏ సమస్య నిన్ను కళ్ళదీస్తుందో, ఏ సమస్య నిన్ను కృషించేటట్లు చేస్తుందో, ఏ సమస్య నిన్ను లేవనెత్తకుండా అలానే అణచివేస్తుందో నాకు తెలియదు. ఈ రాత్రి మీరు లేపబడుదురుగాక. ఈ రాత్రి మీరు నిలువుగా నడుచుదురుగాక. ఈ రాత్రి మీ కళ్ళలో ఉన్న కన్నీళ్ళు నా ప్రభు చూచుదురుగాక. జననాయక మీద మీరు కన్నీళ్లు ఎరగదని నా ప్రభు నీకు అభయమిచ్చుదురుగాక. ఆమేన్. ఆ ప్రియమైన సహోదరులారా, దైవ సేవకులు మీ కొరకు కన్నీళ్లు రాల్చి ప్రార్థిస్తున్నారు. సంఘం మీ కోసం ప్రార్థిస్తుంది. ప్రభు రాకడ సూచనలు మనకు కనబడుతున్నాయి. త్వరగా ప్రభు రాబోతున్నాడు. మీరందరూ కూడా ప్రభు వైపు చూడండి, ప్రభు మార్గంలో నడవండి, ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడండి. ఈ లోకము అశాశ్వతము. ఈ లోకంలో ఉన్నదంతా శాశ్వతము. ఈ లోకంలో కనబడే రంగులు, ఈ లోకంలో కనబడే మహిమలు ఒకరోజు మట్టి మాయమైపోతాయి. మీరు మా ఇంటికి మంచి రంగు వేయండి, ఒక సంవత్సరం ఆగిన తర్వాత చూడండి, ఆ రంగంతా మాసిపోతుంది. ఫస్ట్లో బాగానే ఉంటుంది. ఒక సంవత్సరానికి ఆ రంగులో మార్పు ఉంటుంది, ఆ గోడలో మార్పు ఉంటుంది, మనుషులో మార్పు ఉంటుంది. యేసయ్యలో మార్పు ఏ ఉండదండి. ఆయన మారనివాడు, మార్పు లేనివాడు, విడువనివాడు, ఎడబాయినవాడు, నేను ఆదరించేవాడు, ఆదుకునేవాడు, పలకరించేవాడు, ప్రేమించేవాడు, హత్తుకునేవాడు, పరామర్శించేవాడు, నీకు నేను ఉన్నాను అని అభయమిచ్చే దేవుడే ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. శబ్ద బిగ్గరగా హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన మన మధ్యలో నడిస్తే ఆయన మన కన్నీళ్లను తుడుస్తాడు. రెండో మాట, జపన్యా పుస్తకం 3వ అధ్యాయం 14-15 వచనాలు నోట్ చేసుకునండి. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయండి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయండి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయండి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలునకు రాజు అయిన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. అపాయం ఎలా వస్తుందో మనకు తెలియదండి. అపాయము ఎటు నుంచి వస్తుందో మనకు తెలియదు. ముందు నుంచి వస్తుందో, వెనక నుంచి వస్తుందో, కుడి పక్క నుంచి వస్తుందో, ఎడమ పక్క నుంచి వస్తుందో మనకు తెలియదు. అపాయం చెప్పొస్తుందా ఏంటి? అపాయం ముద్దాడి నేను ఉన్నాను అని చెప్తాదా ఏంటి? అపాయం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అందుకనే ప్రభు అంటాడు, ఏ అపాయం నీ గుడారమును సమీపించదు. నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను, నీ ఎడమ ప్రక్కన 1000 మంది ఉన్నాను, నీకు ఏ అపాయము ఉండదు. ఏ అపాయము, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. కారణం ఏంటో తెలుసా? నేను మీ మధ్యలో ఉన్నాను. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయండి, యెరూషలేము నివాసులారా జయధ్వని చేయండి, ఇశ్రాయేలీయులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయండి. యెహోవా మీకు విధించిన శిక్షను కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు, ఆయన మీ మధ్యలో శక్తివంతుడై ఉన్నాడు. ఇక మీద మీకు ఏ అపాయము సంభవింపదు, ఏ ఊరి ఎందుకు రాదు. మరణ బంధకాలు, మరణ భాషలు, మరణ వేదనలు, మరణ బంధకాలు, ఆ వేదనలు మీ ఎద్దకు రావు. దేవునికి మహిమ కలుగును గాక.
అపాయంలో ఉంటే ఉపాయముగా తప్పించే దేవుడు మన మధ్యలో ఉండగా మనకు భయమేలా? దేవునికి మహిమ కలుగును గాక. మన సంతోషంతో, పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో యేసయ్యను మనం ఆరాధించాలి. నిండు మనసుతో ప్రభుని సేవించాలి. కపటము లేని హృదయంతో ప్రభుని సేవించాలి. మెత్తని మనసుతో ప్రభుని సేవించాలి. సాత్వికమైన మనసుతో ప్రభుని సేవించాలి. మన హృదయమును దేవుని సన్నిధిలో పరచి, మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి మనం ఆయన వైపు చూస్తే ఆయన మన మధ్యలో ఉన్నారని మనకు కనబడుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు రాజు యెహోవా మీ మధ్యలో ఉన్నాడు. ఆయన మీ యందు హర్షించుచున్నాడు. మీ యందు ఆయన మహానందముతో గంతులు వేస్తున్నాడు. విన్నారా? మనము ప్రభువునందు ఆనందించడం కాదండి, మన యందు ప్రభు ఆనందించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి అని చెప్తుంటే మీరు అన్య భాషలతో మాట్లాడుతుంటారు. ఎప్పుడైనా కానీ నన్ను బట్టి నా ప్రభు ఆనందిస్తున్నాడా అని ఎప్పుడైనా ఆలోచించావా? నా క్రియలు, నా ప్రవర్తన, నా మాటలు, నా వస్త్రధారణ, నా నడవడి, నా తలంపులు, నా మాటలు దేవునికి అంగీకారంగా ఉన్నాయా, లేక నన్ను బట్టి దేవుడు ఏడుస్తున్నాడా, సంతోషిస్తున్నాడా అనేది మనము గ్రహించుదుముగాక. శబ్దం బిగ్గరగా ఆమేన్. ఏ అపాయము రానివాడు ఆయన. అపాయంలో మనం ఉన్నా కానీ ఉపాయముగా తప్పించే దేవుడు ఆయన. పరిశుద్ధ గ్రంథంలో యెహోషాపాతు ఉన్నారు. 32 అధిపతులు బాణాలు గురిపెట్టారు. 32 బాణాలు ఎక్కుపెట్టి అలా గురిపెట్టేశారండి. ఒక్కసారిగా ఆ బాణాలు వదిలారు అంటే 32 బాణాలు గుండెలో గుచ్చుకుంటాయండి. ఇశ్రాయేలు రాజు చెప్పాడు, అదములతోనైనను అధికులతోనైనను మీరు యుద్ధం చేయకూడదు. ఇశ్రాయేలు రాజుతో యుద్ధం చేయాలని సిరియా రాజు చెప్పాడు. ఈ ఇశ్రాయేలు రాజు మారు వేషం వేసుకొని వెళ్ళాడు. యెహోషాపాతు పెంటెకొస్తాడు. ఇశ్రాయేలు రాజేమో నామకర్త, భక్తి చేసేవాడు, మారు వేషం వేసుకొని వెళ్ళాడు. సిరియా రాజు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలు రాజును తప్ప మీరు ఎవరితో యుద్ధం చేయొద్దు, ఆ వ్యక్తిని చంపమన్నారు. 32 మంది బాణాలు గురిపెట్టి అలా ఉంటే మధ్యలో ఉన్నాడండి. ఆ అపాయం నుంచి ప్రభు యెహోషాపాతును తప్పించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పెద్ద అపాయంలో నుండి యెహోవా యేసయ్యా అని పెద్దగా కేకలు వేస్తే దేవుడట యెహోషాపాతుకి సహాయం చేశాడట. శత్రువులను వెళ్ళగొట్టారట. శత్రువు బాణాలు గుండెల్లో గుచ్చుకోకుండా, శత్రువులు అతన్ని చంపకుండా, శత్రువులు అతన్ని హతమార్చకుండా దేవుడే శత్రువులను వెళ్ళగొట్టాడు. అపాయములో ఉపాయకరమైన కృతజ్ఞతాస్తుతిని యెహోషాపాతు గుండెల్లో నుంచి ప్రభు పుట్టించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన సహోదరులారా, ఆయన మన మధ్యలో నడవకపోతే మనకు అపాయం పొంచి ఉంటుంది. శత్రువు ఎప్పుడు మన కోసం కాచుకొని ఉంటాడు. మీరు అనుకుంటారు, దేవుని మందిరానికి వెళుతున్నాను, నేను ప్రార్థిస్తున్నాను, అన్ని భాషలు మాట్లాడుతున్నాను, కృపావారాలు కలిగి ఉన్నాను, నేను సేవ చేస్తున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను, నేను దేవుని సేవలో రాత్రి మొదలు వాడబడుతున్నానని చెప్పేసి అనుకుంటుంటామా? అపవాది పక్కనే ఉంటాడు. వాడు పిల్లవని పెళ్లికి వస్తుంటాడు, మన మధ్యలో ఉన్నాడు. మీకు తెలియట్లా, దేవుని కుమారులు దేవుని దూతలు కూడుకుంటే వాడు మన మధ్యలో ఉంటాడని బైబిల్ చెప్తుంది. మన మధ్యలో ఉంటారు. కొంతమంది చూస్తూనే ఉంటారు, నిద్రపోతూ ఉంటారు, వాక్యం విన్నట్టుగానే ఉంటారు. అస్సలకి ఆమె మామూలు నిద్ర కాదండి. అసలుకి నిద్రలో కూడా సీనియర్ అనమాట. ఏసన గారితో ఆమె చెప్పిందట, ఏసన గారా చుట్ట వెలిగించడంలో నేను దిట్ట అందట. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఒక్క అగ్గిపులతో చుట్ట వెలిగిస్తా అందట. దేవునికి మహిమ కలుగును గాక. అలా దీపం చుట్ట వెలిగించేసిందట. అలా ముసలామే అగ్గిపెట్టంతా కాజేసి దేశాన్ని గారు, నేనైతేనా ఒక్క అగ్గి పుల్ల వెలిగించేస్తానందట. దేవునికి మహిమ కలుగును గాక. చూస్తూనే ఉంటారు, విన్నట్లుగానే ఉంటారు, నిద్రపోతూనే ఉంటారు. హల్లెలూయా అంటే మళ్ళీ హల్లెలూయా అంటూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అపాయము
రాకుండా తప్పించే దేవుడండి ఆయన. మరి మీకు తెలియని అపాయాలు ఏదైనా పొంచి ఉంటే నా ప్రభు ఈ రాత్రి తప్పించుదురుగాక. నా ప్రభు మిమ్మల్ని కాపాడుదురుగాక. ఆమె ప్రభు మన మధ్యలో లేకపోతే మనకు చాలా నష్టం జరుగుతుందండి. బైబిల్లో మోషే దినాల్లో ఆ కొండ కొనకు వెళ్ళొద్దు, అక్కడ అమాలేకీయులు ఉన్నారు, కనానీయులు ఉన్నారు, మీకంటే వారు ముందుగా వెళ్ళారు, దయచేసి ఆ కొండకు వెళ్ళొద్దు, ఆ కొండ స్థలానికి వెళ్ళొద్దు అని మోషే చెప్పారు. యెహోవా నిబంధన మనసం బయలుదేరలేదు, మోషే బయలుదేరలేదు. నిబంధన మనసం బయలుదేరలేదు, మోషే బయలుదేరలేదు. పాడెంలోనే ఉన్నారు. నిబంధన మనసం అక్కడే ఉంది, మోషే కూడా అక్కడే ఉన్నారు. అక్కడ దేవుడు అక్కడే ఉన్నాడు. మోషే అంటారు, మీరు దయచేసి ఆ కొండకు వెళ్ళొద్దు అని అంటే, లేదు లేదు మోషే మేము వెళ్తా ఉన్నారు. మరి బాబు అక్కడ శత్రువులు ఉన్నారా, వెళ్ళొద్దు అంటే, లేదు లేదు మేము వెళ్తామని చెప్పేసి వెళ్ళారండి. శత్రువులు వారిని తరిమి కొట్టి చంపేశారండి. హోర్మా వరకు వారిని కొట్టి తరిమి తరిమి చంపేశారు వారిని. అంటే దేవుడు మన మధ్యలో లేకపోతే మనకు అపాయం వస్తుంది. దేవుడు మన మధ్యలో లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా మనకు విజయం ఉండదు, మనకు సంతోషం ఉండదు, ఆశీర్వాదం ఉండదు. ఆయన సన్నిధిలో మనము సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉండాలంటే ఆయన మనకు తోడై ఉండాలి, ఆయన మన మధ్యలో నడవాలి. దేవునికి మహిమ కలుగును గాక. సామెతల పుస్తకము 19వ అధ్యాయం 22, 23 వచనాలు నోట్ చేసుకునండి. కృప చూపుట. డౌట్ వచ్చేసింది ఆమెకి. చదవమ్మా, కరెక్టేనమ్మా. కృప చూపుట నరుని పరులకు ప్రియులుగా చేయును, అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు కృప పొందేవనుకో, నరులందరికీ ఎలా ఉండో తెలుసా? ప్రియమైన దానివిగా, ప్రియమైన వాడివిగా నీవు ఉంటావు. ఆయన మనకు కృపనివ్వకపోతే ప్రజలలో మనకు విలువ ఉండదండి. ఆయన మనకు కృపనివ్వకపోతే మనకు సంతోషం ఉండదు. ఆయన మనకు కృపనివ్వకపోతే జనులు మనల్ని అదొక రకంగా వింత జంతువుగా చూస్తారు, వింత జంతువుగా చూస్తారు. ఆయన మనకు కృపనిచ్చాడనుకో, ప్రజలందరి మధ్యలో, నరుల మధ్యలో మనము ప్రియమైన వారిగా వారికి కనపడతాము. దేవునికి మహిమ కలుగును గాక. అబద్ధము ఆడేవాని కంటే దరిద్రుడే మేలు. అబద్ధాలు ఆడొద్దు. అబద్ధానికి జనుకుడు ఎవరో? అపవాది తెలుసు, అయినా ఆడతాం అబద్ధం, అబద్ధం ఆడతాం. 24 గంటల్లో ఎన్ని గంటల అబద్ధం ఆడతాం మనకే తెలియదండి. మళ్ళీ మనం సూత్ర అంటూనే ఉంటాం, అల్లిలోయ అంటాం. మళ్ళీ ఈ నోటితో పాటలు మామూలుగా పాడతాం. అసలుకే నువ్వు తెరిస్తే అబద్ధం, కళ్ళు మూస్తే అబద్ధం, కళ్ళు తెరిస్తే అబద్ధం. అబద్ధాలు ఆడేవారి కంటే దరిద్రుడే మేలు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, రాబోయే దినాల్లో పొంచి ఉన్న అపాయాలన్నీ నా ప్రభు ఎరిగి గుర్తుపట్టి మీ ఎద్దకు అపాయం రాకుండా నా ప్రభు తప్పించి మిమ్మల్ని కాపాడుదురుగాక. మీ పిల్లలను దేవుడు కాపాడుదురుగాక. మీ వాహన వస్తువులను ప్రభు కాపాడుదురుగాక. మీ యువతులను ప్రభు కాపాడుదురుగాక. మీ నేల పంటను ప్రభు కాపాడుదురుగాక. అపాయం నుంచి దేవుడు తప్పించి ఉపాయకరమైనటువంటి ఆలోచనలు మీ అందరికీ నా ప్రభు దయచేయుదురుగాక. ఆమె మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 22వ చరణాన్ని నోట్ చేసుకోనండి. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచను.
ఇది మీరే ఎరుగుదురు, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపిరి. మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మన మధ్యలో నడిస్తే, ఆయన మన మధ్యలో ఉంటే అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు ఆయన మనకు అగపరుస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలారా, నజరేయుడైన యేసు మీ మధ్యలో మహిమ గలవాడై ఉండి, తండ్రి ద్వారా మహిమను పొంది, తండ్రి ద్వారా పంపబడి మీ మధ్యలో మహత్కార్యాలు, సూచక క్రియలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఆయన చేశారు. ఆయన సంకల్పమును అనుసరించి, ఆయన జ్ఞానమును అనుసరించి, ఆయన కృపను అనుసరించి ఆయన మార్గాలు నడిచే వారందరూ కూడా ఆ అద్భుతాలను చూస్తూ ఉన్నారు. ఆయనను దుష్టుల చేత చంపించారు, శిలువ వేయించారు. మరణ వేదనలు, మరణ బాధలు ఆయన చుట్టుకొని ఉన్నాయి. మరణము ఆయనను బంధించలేకపోయింది. దేవాది దేవుడు ఆయనను సమాధిలో నుండి లేపాడు. ఆయన దేవుడై ఉన్నాడు కనుక మరణము బంధించలేకపోయింది, మరణ వేదనలు చుట్టుకునలేకపోయాయి అని పేతురు గారు చెప్తున్నట్లు మనం చూస్తున్నాం ఈ వచనాలలో. ప్రియమైన సహోదరులారా, ఆయన తన సేవకుల ద్వారా అద్భుతాలు చేయిస్తాడు. ఆయన తన సేవకుల ద్వారా మహత్కార్యాలు చేయిస్తాడు. ఆయన తన సేవకుల ద్వారా ఆయన సూచక క్రియలు జరిగిస్తాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు చేస్తారని మీరు నమ్మి వస్తే, ఆ దైవజనుడు దేవుని మాటలు బోధిస్తూ ఉండగానే, ఆ మాటలు మీరు వింటూ ఉండగానే అద్భుతాలు జరుగుతాయి. అంటే దైవ సేవకుని చేతుల్లో మహిమే ఉండదు. దేవుడు సేవకుని వాడుకొని ఆ సేవకుని ద్వారా అద్భుతాలు చేయించాలి. అందుకని బైబిల్లో రాయబడిన మాట అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధుడైన పౌలు గారిని దేవుడు వాడుకున్నాడు కనుక పౌలు చేత విశేషమైన అద్భుతాలు ప్రభు చేయించారట. మణికట్లు తగిలితే బాగుపడ్డారట. చేతులు పెట్టి పెట్టక తొలికే దయ్యాలు గడగడలాడిపోయి వణికి పడిపోయి పారిపోయాయట. అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ఆయన మన మధ్యలో, మన కనులకు ఆయన అగపరుస్తాడు. సహోదరి హాస్టల్లో ఉంటున్నారు. ఎన్నో తరగతి చదువుతుంది. ఏం చదువుతున్నాము? 8 చదివేలో 8వ తరగతి. 8వ తరగతి నువ్వేనా? అది ఆ అమ్మాయి వయసు ఉంటుందండి. ఏం పేరు నీ పేరు? పైకి సులోచననా? ఆలోచననా? సులోచన. ఇట్లా ఈ అమ్మాయి వయసు ఉంటుందండి. ఈ అమ్మాయి వయసు ఉంటుంది. హాస్టల్లో చదువుతుండగా ఆ అమ్మాయి మొత్తానికి హాస్టల్లో ఎవరో చనిపోయారట. ఆ అమ్మాయి దడుచుకుంది, భయపడింది. మధ్యరాత్రి పూట గల్ 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 అని శబ్దం. ఈ రాత్రి మీకు వినపడవాలి, భయపడమాకండి. భయపడమాకండి, వినపడవాలి. మీ పట్టీలు మాత్రం మీరే దడుచుకోబాకండి. దేవునికి మహిమ కలుగును గాక. గల్ 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 అని శబ్దం వస్తుంటే ఈ అమ్మాయికి వినపడుతున్నాయి అంట. ఈ అమ్మాయికి వినపడుతున్నాయి అంట. మరి హాస్టల్ అంతమంది ఈ అమ్మాయికి వినపడుతున్నాయి అంట. అదేందో నాకు అర్థం కాల. మొత్తానికి వినపడి ఆ అమ్మాయి బాగా భయపడిపోయి ఇక జ్వరం వచ్చేసి బీసుకుపోయిందండి. ఇక 2 రోజులు 3 రోజులు జ్వరం వచ్చేసింది. జ్వరం వచ్చేసి వాళ్ళకి కాళ్ళు చేతులు పట్టకపోయాయండి. ఇక వెంటనే హాస్టల్లో ఫోన్ వస్తే వాళ్ళ నాన్న యేసుబాబు అతని పేరు పరిగెత్తుకుంటూ వెళ్ళి హాస్టల్కి వెళ్ళి ఆ బిడ్డని చూస్తే బండి మీద కూడా కూర్చోలేని స్థితిలో ఉందండి ఈ అమ్మాయి. ఈ అమ్మాయి కాదు. అర్థమైందా మీకు? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైన వాళ్ళకి అర్థమైనంత, అర్థం కాని వాళ్ళకి అర్థం కానంత. అది లేదు చెప్పండి ఒకసారి. కాస్త గట్టిగా చెప్పండి, బిగ్గరగా చెప్పండి.
నీరసంగా చెప్పండి. అంతే మరి. దేవునికి మహిమ కలుగును గాక. బండి మీద కూడా కూర్చోలేని స్థితిలో ఆ తండ్రి ఆ బిడ్డను ఇంటికి తీసుకొచ్చేదానికి చాలా ఇబ్బంది పడ్డాడండి. కూర్చోలేకపోతుంది. నరాలు, చేతులు, కాళ్ళు బీసుకుపోయాయి, స్ట్రక్ అయిపోయాయి. ఏం చేయాలో అర్థం కాక, ఎటు వెళ్ళాలో అర్థం కాక నాకు వెంటనే ఫోన్ చేశాడు. అన్నా ఇట్లా జరిగిందన్నా. ఏం పేరు అమ్మాయి పేరు? నిస్సీనా? దివ్య కాదు, నిస్సి. యేసుబాబు అన్న కూతురు, యేసన్న కూతురు. దివ్యానా? ఒక దివ్యానో నిస్సీనో మర్చిపోయా. తీసుకొచ్చేసారండి. నాకు ఫోన్ చేసి తీసురా అన్నా అన్నాను. మీరు నమ్మండి నమ్మకపోండి, 2 కాళ్ళు చేతులు స్ట్రక్ అయిపోయి మనిషి పిడుచుకుపోయిందండి. నేను పండుకునే మంచం మీద ఆ బిడ్డను పనుకోబెట్టేశాను. నేను రూములో ఉన్నా. రెడీ వద్దామని చెప్పేసి అన్నప్పుడు రూములో ఉన్నా. నేను వచ్చేసరికి మంచం మీద పడుకుంది. చచ్చిపోయింది, బయటకుందో అర్థం కావట్లా. నరలు స్ట్రక్ అయిపోయాయి, చేతులన్నీ కూడా స్ట్రక్ అయిపోయి, కాళ్ళు చేతులు స్ట్రక్ అయిపోయాయండి. ఆ అమ్మాయి పితృ చూపులతో వస్తూ ఉంది, నోటి మాట సరిగ్గా లేదు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ అమ్మాయిని చూస్తే నాకే భయం వేసిందండి. ఎంత వయసు ఉంటుందండి. ఆ తండ్రికి ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అసలు ఏమైందో అర్థం కాల, ఏం జరిగిందో అర్థం కాల. 2 రోజులకే అమ్మాయి ఎట్లా అయిపోయింది. ఏమి అర్థం కాక కంటి నిండా నీళ్లు పెట్టుకుని ఏడుస్తావు అంటే, ఏసన్నా ఎందుకు ఏడుస్తావు? దేవుని మందిరం తీసుకొచ్చావుగా, దేవుడు బాగు చేస్తారులే అంటే, ఏమవుతుందో నాన్న, చేతికి వస్తుందంటావా రాదంటావా నాకు అర్థం కావట్లేదు, ఏమైందన్నా అని అంటాడు. కొంతమంది విష్ణుకి వెళ్ళామనుకో, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే, పాస్టర్ గారు మీకేమైనా కనపడ్డాయా? నీకు కనపడట్లేదా? నాకు కనపడుతుందా, నీకు కనపడట్లేదా? అది కాదు, ఇంకా ఏమైనా కనపడ్డాయా అంటే 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 పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తే దుష్టక్రియలో దురాత్మక్రియలో కనపడతాయని. నువ్వు వాడితో ఎందుకు సంసారం చేస్తున్నావు? అవి ఎందుకు నీ ఇంట్లో? దేవదూతలు కదా ఉండాల్సిందే, దేవుడి కదా ఉండాల్సిందే. కాదు పాస్టర్ గారు, ఎవరో ఒక ఆయన వచ్చి చెప్పారు పాస్టర్ గారు. ఆయన మాట ఎందుకన్నావు? పాస్టర్ గారు మాట ఎందుకన్నావు? ఏమి లేదమ్మా, ఈ మూల లేదు ఆ మూల ఏమి లేదమ్మా, బాగానే ఉందాం, ప్రభు సంచరిస్తున్న దేవదూతలు సంచరిస్తున్నారమ్మా అంటే, కాదు కానీ మరి ఆయన ఎందుకు చెప్పాడట? అనుమానం అనుమానము అనుమానం అనుమానం అనుమానంతోనే 4 అన్నాడు ఆయన. అనుమానం అన్నా అనుమానం అన్నా అనుమానం అంటూనే ఉంది. ఈ మనిషి కంఠం ఆపట్ల. అర్థమవుతుందా? బ్యాగ్ వేసుకుంటే అనుమానం, వాటర్ రాసుకుంటే అనుమానం, మంచి శారీ కట్టుకుంటే అనుమానం, గాలికి రెక్కలో కిర్ర కిర్ర అంటుండే తలుపు. ఎవరు తలుపు తీసిందే? ఎవడొచ్చిందే? పిల్లండి, కుక్కండి. అవునా, సరేలే. అనుమానం 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 అని 6 మందికి అన్నారు. అని లభిస్తుందంట. ఎసనా ఎసో నమ్మకం యేసు ప్రభు పేరు పెట్టుకున్నావు, నమ్మకం చేయగలదులే అని చెప్పేసి అని నాకు కూడా లోపల భయంగానే ఉంది. ఎందుకు నేను మనిషినేగా, నేను దేవుడిని ఏందేమన్నా ఓం భీం అంటే లేకపోవటానికి. మొత్తానికి చూసా, నాకు అర్థమైపోయింది ఆ అమ్మాయికి దురాత్మ పట్టేసిందని. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అమ్మాయి కదా, అమ్మాయికి దురాత్మ పట్టేసింది, మనసు మీద పండుకుంది. వెళ్ళాను, తల మీద చేయబెట్టి చిన్న ప్రార్థన చేశాను, లేచి కూర్చుందండి. చప్పట కొట్టండి సద్మోహాలారా. చెప్పు కొట్టించుకుంటే దేవుని నామానికి మహిమ ఎట్లా వస్తుంది? అరే ఆ మాట చెప్పగానే అసలుకి ఉత్సాహంతో ఉద్యమంతో కొట్టాలి కదా గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. అట్లా చేయబెట్టి ప్రార్థన చేశానని సిలువు గుర్తు చేశాను, లేచి కూర్చున్నాను. ఇక నాకేం అర్థం కాల, మీకు అర్థం కానట్లే నాకు అర్థం కాల. తర్వాత నాకు అర్థమైంది, మహత్యమును ఆశ్చర్యమైన కార్యములను సూచక్రియలను మన మధ్యలో ఉండి జరిగిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డను బాగు చేశారండి. ఆ బిడ్డను బండి మీద కూడా కూర్చోలేని స్థితిలో ఆ బిడ్డను తీసుకొని వస్తే మరలా ఆ బిడ్డ బండి మీద ఎక్కి కూర్చొని ఆరోగ్యంతో ఇంటికి వెళ్ళారండి. గాడ్ బ్లెస్ యూ. వెళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. శబ్దం బిగ్గరగా హల్లెలూయా.
మరొక వింత చెప్పమంటారా? మరి ఇంట్లో ఏం జరిగిందో తెలియదు కానీ ఒక ఆమె ఇంట్లో పని చేసుకుంటూ ఆటాపాలు తీసి చెయ్యి అట్టానే పెట్టింది. స్ట్రక్ అయిపోయింది. నిజం పాస్టర్ గారు, కొంతమంది నమ్మరు. మరి ఆడాపా తీసి చెయ్యి అట్టానే పెట్టేసింది, చెయ్యి కింద దిగట్లా. అది 2-3 పట్టుకుని లాగినా రావట్లా. అదేందో మరి ఏమైందో అర్థం కావట్లా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇలాంటి మీ దగ్గరకు వస్తే నమ్ముతారా? లేదా నమ్మరా? అలాంటి మీ దగ్గర రాకూడదు. చెయ్యి దించోడు లేకపోతే కట్టనే ఉంటుంది నీ చెయ్యి అంత ఎప్పుడే రాత్రిపూట కూడా. మొత్తానికి చెయ్యి అట్టానే వచ్చా. చెయ్యి అసలుకి వాళ్ళ ఆయన కూడా దింపినా ఎవరు దింపినా రావట్లేదండి. నా గొప్పతనం కోసం చెప్పట్లేదు ఇది. ఒకవేళ పాస్టర్ గారు గొప్పలు చెప్పుకున్నారంటే అసలు బాగోదు. ప్రభుకే మహిమ కలుగును గాక. ప్రభుకే మహిమ కలుగును గాక. మన దేవునికే మహిమ కలుగును గాక. నా సేవలో అభాగ్యుడను అయోగ్యుడనైన నా సేవలో నా కళ్ళ ముందు చేసిన అద్భుతాలు చెప్తున్నా నేను. యేసు ప్రభు చేసిన అద్భుతాలు బైబిల్లో నేను చదువుతూ ఉన్నాను. కానీ రియల్గా నా జీవితంలో, నా సేవలో, నా కళ్ళ ముందు, నా కుటుంబంలో, నా పరిచర్యలో, నా చిన్న సేవలో ప్రభు చేసిన అద్భుతం అండి అది. చెయ్యట్టాన్ని పెట్టుకొని వచ్చింది. ఇదేంద్రీ మనిషి ఇప్పుడు చెయ్యి ఎట్లా పెట్టుకొని వస్తుందని చెప్పేసి అనుకున్నాను నేను. వందనాలు అన్న అంటుంది. చేయించు అంటున్నాను నేను. దిగట్లేదు అన్నది. ఎందుకు ఎక్కించే పైకన్నా ఏమో నాకు అర్థం కావట్లేదు. పప్పు డబ్బా చేస్తా ఉన్నాను, అట్టనే ఆగిపోయిందన్నా అని చెప్పేసాను అంది. నిజమండి. సరే ఏం కదిలి రా అని చెప్పేసి అని ఆమెను అట్లా పట్టుకొని చిన్న ప్రార్థన చేసే, ప్రభు మరి చెయ్యికి ఏమైందో తెలియదు నాయన, స్ట్రక్ అయిపోయిందట, నాలో ఏ శక్తి ఏ మహిమ లేదు నాయన, నువ్వే అద్భుతం చేయి ప్రభు అని చెప్పేసి చిన్న ప్రార్థన చేసి సిలువు గుర్తేసి ఆ చేయి పట్టుకొని అలా దించేస్తే అలా దిగిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది నిజం. మీరు నమ్మినా నిజం, నమ్మకపోయిన నిజం. ఇది నా సేవలో నా కళ్ళు చూశాయి. నా ప్రభు చేసిన మహాత్మ్యమును, నా ప్రభు చేసిన ఆశ్చర్యమైనటువంటి కార్యములను, సూచక క్రియలంటే నా కళ్ళు చూచేటట్లుగా ప్రభు అద్భుతాలు చేశారు. ఎన్నెన్నో మహత్కార్యాలు, ఎన్నెన్నో ఘనమైన కార్యాలు ప్రభు చేయగా నేను చూచాను. నా కళ్ళలో ఇంకా ఆ కార్యాలు తిరుగుతూనే ఉన్నాయి. పేతురు గారు పరిచర్య చేసే దినాల్లో ఆయన వీధుల్లోకి వెళ్తూ ఉంటుంటే యెరూషలేము చుట్టూ ఉన్న ఆ పట్టణాల్లో, ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా పేతురు గారు వస్తున్నారని చెప్పేసి మంచాల మీద, పరుపుల మీద రోగులు తీసుకొచ్చేసి వీధుల్లో పండబెడుతున్నారండి. ఎందుకో తెలుసా? పేతురు గారి యొక్క షాడో, ఆ నీడ పడితే బాగుపడతారన్న విశ్వాసం వారికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని అంతం చేస్తుందా? సుసు అంటారే, గట్టిగా చెప్పండి. స్వస్థపరుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 12 సంవత్సరాల నుంచి ఆమె రక్తము కారిపోతా ఉంది, రక్తధార. 12 సంవత్సరాలు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి వస్త్రం తాగితే నేను బాగుపడతాను అనుకుంది. వెళ్ళింది, వస్త్రం ముట్టింది. బాగుపడిందా లేదా? మరి ఈరోజు నువ్వు బాగుపడుతున్నావా? నువ్వు బాగుపడటం కాదు, పక్కన కూడా బాగుపడినావు. మనకు టార్గెట్ ఉంటుందిగా. అమ్మయ్య 4 కుటుంబాలు నాశనం చేశా, దేవుని స్తోత్రం. పచ్చని కాపురంలో నిప్పులు పోసా, దేవుని స్తోత్రం. ఎట్టపడి చేస్తారు ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. శబ్దం బిగ్గరగా హల్లెలూయా. పేతురు గారు అలా వెళుతూ ఉంటుంటే నీడబడిందండి. అందరూ లేచి కూర్చొని స్వస్థత పొంది ప్రభుని మహిమపరుస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. శబ్దం బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 17 సంవత్సరాల సేవా జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో దురాత్మలను ప్రభు వెళ్ళగొట్టాడండి. ఈరోజు కూడా సహోదరు నా దగ్గరకు వచ్చారు. కృష్ణా జిల్లా నుంచి వచ్చారు నా దగ్గరికి. ఆమె పేరు మాధురి. నేనే పేరు పెట్టా. చిన్నప్పుడు చూసి ఆమెను గుర్తుపట్టలేకపోయాను నేను. థైరాయిడ్ ఎక్కువైపోయిందట. ఒళ్ళంతా నొప్పులు, నీరసం, ఏం పని చేసుకోబుద్దిగా అట్లా 3 పూటలు తింటుందట. మరలా అదొక దెయ్యం, తిండి దెయ్యం అది. కొంతమంది తిన్నామంటారా, అక్కడే తింటారా,
అక్కడే కూర్చుంటారా, అక్కడే ప్లేట్ అట్టు నెట్టేసి అమ్మయ్య అని కొనుక్కుంటారు అక్కడే. ఎంత సోమర్థనమో. ఇంకా ఇంకో విషయం చెప్పాలంటే 2 కాళ్ళకి మధ్యలో పెట్టుకొని అన్నది అంటారు, భారీ చాపుకొని కాళ్ళు ప్లేట్ పెట్టుకొని భారీ చాపేస్తారు కాళ్ళు. ఇంకో హామ్ అయితే అరిచేతులు పెట్టుకుంటారు ప్లేట్లు. అదొక స్టైలు. ఇక నయం మేకలకి గొర్రెలకి మేత వేస్తే తింటే చూసా కింద వేసుకొని ఆడ తింటలేదు. వచ్చిద్దమ్మా, అది కూడా వచ్చింది, అది కూడా వచ్చింది. ఎందుకంటే పశువులు ఆ మేకలు గొర్రెలు తింటున్నాయి కదా, కింద వేసుకొని అన్నాం. ఇంకా రాబోయే దినాలు అదే చేసేది, మనం కింద వేసుకొని వస్తుంది. అది కూడా దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ఎంత తిన్న నీరసం 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 అండి. ఒక కుటుంబంలో జరిగిన సంఘటన చెప్తా చూడండి. ఎప్పుడు ఏ తెచ్చిన తింటా ఉందట. రైలు కూర తింటుంది, చేపల కూర తింటుంది, పీతల కూర తింటుంది, నత్తల కూర తింటుంది. తింటాం తింటాం నీరసం, తింటాం నీరసమే. యాపిల్ ఏమంటుంది, క్యారెట్ జ్యూస్ ఏమంటుంది, కర్బూజా జ్యూస్ ఏమంటుంది, దానిమ్మ అన్నీ ఏమంటుంది. తింటుంది నీరసం, తింటుంది నీరసం. ఎదురు కూర్చొని నీకు ఏం చేయలేక, ఏమే నువ్వు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటావే, ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటావు. దానిమ్మ పండులు తింటుంటవి, ద్రాక్షాలు తింటుంటవి, కర్బూజా జ్యూస్ అంటుంటవి, ఆ జ్యూస్ అంటుంటవి, ఈ జ్యూస్ అంటుంటవి. తిని తిని నీరసం అంటావు. నువ్వు ఎప్పుడు బాగుపడతావే? నువ్వు బాగుపడేటట్లయితే ఇదిగో నా రక్తం తాగలే, నా రక్తం తాగ అంటాడంట. ఆవంట నీ రక్తం నాకెందుకు, నీ రక్తంలో ఏముందో అంటుందంట. అంటే తాగటానికే. అదేందయ్యా అంటారు, రక్తం ప్రాణం కదయ్యా, నీ ప్రాణం నేను ఎలా తీస్తానయ్యా, నీవు నా ప్రాణం అయితే అనకుండా నీ రక్తంలో ఏముందో నాకేం తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. శబ్ద బిగ్గరగా హల్లెలూయా. నా రక్తం త్రాగవే. చాలా మంది అదే జీడిపప్పు, పిస్తాలు, ఇంకా బాదం పప్పు, ఇంకా గన్నేరు పప్పు, వదిలే గన్నేరు పప్పు తినకూడదు. ఆ పప్పులు ఈ పప్పులు తింటా ఉంటారా? ఓ గ్యాస్ ఎటు నుంచి పోతుందో తెలియదు. ఈ మధ్య ఎక్కడ కూర్చున్న బాంబులే, ఆటం బాంబులే. ఎక్కడ కూర్చున్న ఆటం బాంబులే. ఆ ఏసీ వేసుకొని బాంబులు వేస్తున్నారా? ఆ ఏసీకి ఆ బాంబుకి అసలు ఎక్కడ లేని సువాసన. ఆ పాట, సువాసన సువాసన ఇల్లంత సువాసన, దుర్వాసన అన్నట్టు. అవి బాంబులు కూర్చున్నా లేకున్నా అస్సలు రాకపోయినా కానీ ఏం చేయాలో అర్థం కాక వచ్చే దానికి శతకోటి ప్రయత్నాలు. పప్పు తింటే గ్యాస్ వస్తుందని తెలుసుకుని తింటున్నావు అప్ప నువ్వు. చట్నీ తింటే గ్యాస్ వస్తుందని తెలుసుకుని తింటున్నావు. కారం తింటే గ్యాస్ వస్తుందని తెలుసుగా. మధ్యరాత్రి పూట లేచి తింటా ఉంటావా? మార్త ఏమంటుంది, ప్రభువా నీకు చింత లేదా, నీకోసం బిర్యానీ చేస్తుంది నేను, మరి ఆ మర్యాద నీ కాలు కడ కూర్చుంటే ఒక మాట అని చెప్పా నువ్వు అని అంటుంది. విస్తారమైన పనులు పెట్టుకుంది. నీరసం 3 పూటలు తిన్నా నీరసం. డాక్టర్ దగ్గరికి వెళ్తేనేమో అన్ని స్కాన్లు చేసి ఏం లేదట. కింద నుంచి పైదాకా మొత్తం స్కాన్లే. డాక్టర్లు కూడా నేర్చుకున్నారు. మీ దయ వలన మన దయ వలన డాక్టర్లు బాగుపడుతున్నారు, మనం మాత్రం బాగుపడలేదు. షుగర్ చూపించుకుంటావా? ఎక్కువ ఉందనుకో తక్కువకి ఇస్తారు, తక్కువైందనుకో ఎక్కువకి ఇస్తారు. ఇదే వాళ్ళ పని. మీ ద్వారా పెద్ద డాక్టర్లే బ్రతుకుతున్నారు. మీరు గొప్పోళ్ళండి అసలుకే. దేవునికి మహిమ కలుగును గాక. మీరు గొప్పోళ్ళు, అసలు పెద్ద డాక్టర్లే బ్రతుకుతున్నారు. అసలు ఆ షుగర్ మీద, థైరాయిడ్ మీద, గ్యాస్ మీద గొప్ప డాక్టర్లు బ్రతుకుతున్నారు అసలుకి. మీ షుగర్కి అంత పవర్ ఉంది, మీ బీపీకి అంత పవర్ ఉంది, మీ గ్యాస్ట్రిక్ ట్రబుల్కి అంత పవర్ ఉంది ఏసుకున్నామంలో. వచ్చేసిందండి, ఈరోజు వచ్చేసిందన్న. ఏమర్థం కావట్లేదు, నిద్ర పట్టట్లేదన్నా. ఎవరో వచ్చి గుండెల మీద కూర్చుంటున్నారు, నాకేం అర్థం కావట్లా. చిన్న పాప ఉందన్నా, ఆయన కష్టపడి పని చేసుకొని వస్తున్నాడు, కనీసం ఆయనకి అంత అన్నం కూడా ఉండపెట్టలేకపోతున్నాను. ఆయన తింటే మాత్రం బాగా తింటున్నానన్నా, టేస్ట్గా ఉందని చెప్పి తింటామన్నా ఆడే కొనుక్కోవటమన్నా అని చెప్పేసి అని చెప్తా ఉన్నాను. ఆరాధనకు వచ్చేసి నేను చూస్తే కుర్చీ పక్కన కొనుక్కొని నిద్రపోతున్నా మనిషి. నేను పైనుంచి వచ్చేసరికి నిద్రపోతా ఉంది.
ఏందమ్మా ఎట్లా పడుకున్నావు అంటే నిద్ర వస్తుందన్నా అడగకొనుకు పో అన్న. ఆరాధన అయిపోయిందాక మాకు ఆరాధనలో కూర్చుందండి. ఒకసారి ప్రార్థన చేశాను, వెళ్ళిపోయింది. చివరిలో అందరికి ప్రార్థన చేసిన తర్వాత మరలా వచ్చేసి అన్న నాకు ఇదన్న పరిస్థితిని చెప్పిన తర్వాత ఇక 2 చేతులు అట్లా తల మీద పెట్టి చిన్న ప్రార్థన చేస్తే 2-3 సార్లు పడిపోయిందండి. ఇక 3వసారి లేచి నా భారం అంతా పోయిందన్న, నా భారం అంతా పోయింది. ఈరోజు జరిగిన కార్యం మా సంఘంలో హోస్తున్న ప్రార్థనా మందిరంలో, ఆక్విడ్ హోస్తున్న ప్రార్థనా మందిరంలో ఈరోజు జరిగిన కార్యం అది. మన దేవుని పిల్లలు, మా దేవుని పిల్లలు వస్తున్న విశ్వాసులు అంటే మీరు మా పిల్లలు కాదు, మీరు కూడా మా పిల్లలే కాదనట్లేదు. మీ ఇంటి పేరు మా ఇంటి పేరు వేరు కదా. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఒకటే. తండ్రి కుమార పరిశుద్ధాత్మనామలో అడుగుతున్న తండ్రి అంటే అందరం ఒకటే, కానీ రూపాలు వేరు కదా. మా పిల్లల కళ్ళతో చూశారండి. నా భారం అంతా పోయిందన్న. ఫస్ట్ ప్రార్థన చేస్తే నాకేం అనిపించలేదు, కానీ 2వసారి చెప్పి ప్రార్థన చేయించుకున్న తర్వాత ఇప్పుడు తేలికగా ఉందన్న. నా పొరుగు, నా భారం అంతా తీసేశారన్న అని కంటిన్యూ నీళ్ళు పెట్టుకొని నెంబర్ తీసుకొని వెళ్ళొస్తానన్న అని చెప్పేసి అని సంతోషంగా వెళ్ళిందండి. భారంతో వచ్చేసింది, సంతోషంతో ఇంటికి వెళ్ళింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మన మధ్యలో ఉంటే కన్నీళ్లను తుడుస్తాడు. ఆయన మన మధ్యలో నడిస్తే అపాయము సంభవింపదు. ఆయన మన మధ్యలో ఉంటే అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలైనా జరిగిస్తాడు. ఈ మాటలు మీ హృదయంలో దేవుడు స్థిరపరచుదురు గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.